మాసంలో బరువు తగ్గడానికి 9 సులభమైన చిట్కాలు. మిత్రులారా నమస్తే. ఈరోజు మనం మీ అందరితో ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం. అది అంటే ఒక నెలలో బరువు తగ్గే సులభమైన చిట్కాలు. అవును, మీరు బరువు తగ్గాలని అనుకుంటున్నారా? ఎలాంటి కఠినమైన డైట్ ప్లాన్ లేకుండా, వ్యాయామంలో మునిగిపోకుండా, ఆహారంలో చిన్న చిన్న మార్పులతో మీరు బరువు తగ్గించవచ్చు. మరి మనం ప్రారంభిద్దాం. ఉదయం అలవాట్లు మారిస్తే మార్పు మీ కంట కనపడుతుంది. ప్రతిరోజు ఉదయం లేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగండి. ఇది మీ శరీరాన్ని డిటాక్స్ చేస్తుంది. వాతావరణం చల్లగా ఉంటే గోరువెచ్చని నీరు మరింత ప్రయోజనం అందిస్తుంది. ఈ అలవాటు మీ గ్యాస్ సమస్యలను కూడా తగ్గిస్తుంది. మరోవైపు మీ లివర్ శుభ్రంగా ఉండడానికి ఈ పానీయం ఎంతగానో సహాయపడుతుంది. మరి ఈ ప్రక్రియను 10 రోజుల పాటు కొనసాగిస్తే మీ శరీరంలో తేలిక అనిపిస్తుంది. పైగా మీ చర్మం కాంతివంతంగా మారుతుంది. రోజుకు 5 చిన్న భోజనాలు చేయండి. మీకు తెలుసా, బరువు తగ్గడానికి తక్కువ తినడం కంటే ఎక్కువసార్లు తినడమే ముఖ్యమైనది. ఒక్కోసారి తినే ఆహారం పరిమాణం తక్కువగా ఉండాలి. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్తో పాటు మధ్యాహ్నం 11 గంటలకి, సాయంత్రం 4 గంటలకి హెల్తీ స్నాక్స్ తినండి. ఉదాహరణగా ఉదయం ఓట్స్ లేదా రాగి ముద్ద, మధ్యాహ్నం కూరగాయలతో కూడిన చపాతి, సాయంత్రం పళ్ళు లేదా బాదాం, రాత్రి లైట్ సూప్ లేదా సలాడ్. ఇలా తినడం వల్ల మీ మెటబాలిజం వేగంగా పనిచేస్తుంది. నీరు తగినంత తాగండి. మీరు బరువు తగ్గడం అనేది నీరు తాగడంపై కూడా ఆధారపడి ఉంటుంది. ప్రతిరోజు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తాగండి. ఇది మీ మెటబాలిజాన్ని వేగంగా పనిచేసేటట్లు చేస్తుంది. ముఖ్యంగా భోజనం ముందు 20 నిమిషాలకి ఒక గ్లాసు నీరు తాగండి. ఇది ఆకలి తగ్గిస్తుంది. ఇకపోతే కొంతమంది ఉప్పు నీరు డిటాక్స్ కోసం ఉపయోగిస్తారు, కానీ దీనిని డాక్టర్ సలహాతో మాత్రమే చేయాలి. స్థానిక ఆహారం, స్థానిక ఆరోగ్యం. తెలుగు ప్రాంతాల్లో అందరికీ అందుబాటులో ఉండే ఆహార పదార్థాలు అంటే పెసరపప్పు, కందిపప్పు, కోడిగుడ్లు, కూరగాయలు. వీటిని ఎక్కువగా తినండి. జంక్ ఫుడ్ ని తగ్గించండి. రుచికరమైన పెసరట్లు, గోధుమ రొట్టెలు, దానితో పాటు సాంబార్ను తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇకపోతే వంటలో నెయ్యి, వెల్లుల్లి వంటి ఆరోగ్యకరమైన పదార్థాలు చేర్చడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. 5 లేదా 10 నిమిషాల వ్యాయామం చేస్తే చాలు. బరువు తగ్గడం కోసం గంటల కొద్ది జిమ్ లో ఉండాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు 10 నిమిషాలు సింపుల్ ఎక్సర్సైజ్ లేదా యోగా చేయండి. ఉదాహరణకి సూర్య నమస్కారాలు, నడక లేదా డాన్స్ వంటి వాటిని ఎంపిక చేసుకోండి. మీకు ఇష్టమైనది ఎంచుకొని చురుకుగా కొనసాగండి. అంతేకాకుండా ఇంట్లోనే చేయగలిగే ప్లాంక్స్, పుషప్స్ వంటి వ్యాయామాలు కూడా బరువు తగ్గడానికి ఎంతో ఉపకరిస్తాయి. ఆకలి పెట్టడానికి మాయా చేస్తున్న స్నాక్స్ లకు గుడ్ బై చెప్పండి. చిప్స్, బిస్కెట్లు వంటి ప్యాకెట్ ఫుడ్స్ వల్ల కేవలం క్యాలరీలు పెరుగుతాయి, ఆరోగ్యం కాదు. అందుకే వాటి బదులుగా నానబెట్టిన బాదం, వాల్నట్స్ వంటి హెల్తీ స్నాక్స్ తీసుకోండి. చేపలు, కూరగాయలతో కూడిన సూప్ లేదా సలాడ్ లాంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ కూడా మంచి ఎంపిక. మిఠాయిలకు వేడుకలు మాత్రమే అనుకోండి. మిఠాయిలు మన భారతీయ సంస్కృతిలో చాలా ముఖ్యమైనవి, కానీ ప్రతిరోజు వాటిని తినడం వల్ల బరువు పెరుగుతుంది. అందుకే ప్రత్యేకమైన రోజుల్లో మాత్రమే తినడం మంచిది. మీకు మిఠాయి చాలా ఇష్టమైతే మీరు గుళికలు లేని తేనెతో చేసిన స్వీట్లు ఎంచుకోండి. మంచి నిద్రతో ఆరోగ్యాన్ని కాపాడుకోండి. రోజు కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర చాలా ముఖ్యమైనది. నిద్ర సరైనంగా లేని కారణంగా హార్మోన్లు అసమతుల్యంగా మారుతాయి. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది. అందుకే రాత్రి సమయానికి ఫోన్ పక్కన పెట్టి నిద్రించే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా నిద్రకి ముందు టీవీ చూడడం లేదా ఫోన్ స్క్రోల్ చేయడం వంటి అలవాట్లను తగ్గిస్తే నిద్రలో మెరుగుదల చూడగలుగుతారు. ఒత్తిడిని తగ్గించుకోండి. ఒత్తిడి కూడా బరువు పెరగడానికి ఒక ముఖ్యమైన కారణం. అందుకే రోజుకు కనీసం 15 నిమిషాలు ధ్యానం చేయడం వల్ల లేదా మీకు ఇష్టమైన హాబీని అనుసరించడం మంచి మార్గం. ఇవి చాలా సులభమైన చిట్కాలు కదా. మీ జీవితంలో చిన్న చిన్న మార్పులు చేస్తే మీ బరువులో పెద్ద మార్పు చూడగలుగుతారు. ఈ చిట్కాలు మీకు ఉపయోగపడితే తప్పకుండా కామెంట్ చేయండి. మీ అనుభవాలను షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. మరి ఇలాంటివి ఇంకా తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. కొత్త వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.